యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనమును మాత్రమే ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. కానీ మొత్తం చదువుదాం. 29 నుంచి 34 అదొక ప్యాసేజ్, అదొక లేఖన భాగం, ఒక పారాగ్రాఫ్ కనుక అదంతా చదివిన తర్వాత 29వ వచనమును మాత్రమే మనము ధ్యానం చేసుకుంటాం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1 verses 29 to 34. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకెనిపోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితనో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితినెను. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనము ధ్యానించడం ప్రారంభించాం. అందులో భాగంగా ఈరోజు కేవలము 29వ వచనాన్ని మాత్రమే మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరునాడు అనే మాట ఉంది. మరునాడు అంటే అంతకుముందు ఏదో జరిగింది. ఆ తర్వాత మరలా 35వ వచనంలో మరునాడు అని ఉంది. 43వ వచనంలో మరునాడు అని ఉంది. 2వ అధ్యాయం 1వ వచనంలో 3వ దినమున అని ఉంది. అంటే ఒక వారములో జరిగిన సంఘటనల గురించి ఇక్కడ ఈ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. గ్రంథకర్త ఆ విధంగా రాస్తూ ఉన్నాడు. ఒకరోజేమో యోహాను దగ్గరికి, బాప్తిసమిచ్చే యోహాను దగ్గరికి వచ్చి ఆయన ఎవరో కనుక్కోవాలని అడిగారు. ఇప్పుడేమో యోహాను యేసు ఎవరో అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యేసును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. అప్పటికే ఆయన అరణ్యములోనికి వెళ్ళి 40 దినాలు అరణ్యములో శోధించబడి సాతానుని జయించి విజయుడుగా ఆయన వచ్చాడు. యోహాను ఆ యేసును గూర్చి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన కొరకు మార్గం సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సాక్షాత్తు యేసు యోహాను దగ్గరికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఆ యేసు ప్రభువును చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం జరిగింది. దాదాపు 150 సంవత్సరాల కిందట ఇంగ్లాండ్ దేశంలో, అప్పట్లో ఇలాంటి మైక్ సిస్టమ్ లేదు, సౌండ్ సిస్టమ్ లేదు, ఇంకా కనిపెట్టలేదు. అయితే ఏదైనా ఒక హాల్లో మీటింగ్ పెట్టాలంటే ఆ హాల్లో ఇప్పుడు మైక్ సిస్టమ్ ముందు ఎలాగ అరేంజ్ చేసుకుంటారో అలాగూ బోధకుడు వచ్చి, వాక్యం చెప్పే వ్యక్తి, ప్రసంగికుడు వచ్చి ఎంత గట్టిగా చెబితే ప్రజలకు వినపడుతుంది, ఎక్కడ మెయిన్గా పులిపిటేస్తే సరిపోతుంది అని వాటన్నిటిని ముందుగానే చూసుకునేవారు. అలా ఒక గొప్ప భక్తుడు, ఆ దినాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భక్తుడు, నేటికి కూడా ఆయనకు అదే స్థానం ఉన్నది. ఆయన పేరు చార్ల్స్ స్పర్జన్. అలా ఎలుగెత్తి గొంతెత్తి ఆయన వినపడుతుందో లేదో, ఎంత దూరం వినపడుతుంది ఆయన మాటలని చూడడానికని
ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని గట్టిగా కేక వేశారు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే సౌండ్ సిస్టమ్ చెక్ చేస్తున్నట్టు. అంటే అప్పుడు సౌండ్ సిస్టమ్ లేదు కానీ బట్ వాళ్ళు ఆ విధంగా చెక్ చేసుకోవాలి. సౌండ్ సిస్టమ్ చెక్ చేస్తున్నాడు అని అనుకోవాలి మనం. తన సౌండ్ ఎంత దూరం వెళ్తుందో చూశాడు. ఊరికి అలాగ అన్నాడు. మనమేమో చెక్ మైక్ చెక్ 1 2 3 అట్లా అంటాం కదా. ఆయన అలా అనకుండా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. అక్కడ పనిచేస్తున్న ఒక ఆయన ఆ మాట విన్నాడు. ఎక్కడో ఒక మూలకున్నాడట, పనిచేస్తూ ఉన్నాడు. మరుసటి రోజు మీటింగ్ల కొరకై అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి విని వెంటనే తన పాపం విషయమై పశ్చాత్తాపడి అదే క్షణంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాడట. ఇది చరిత్రలో రాశారు. ఈ మాట చాలా అద్భుతమైన మాట. గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అని యేసు ప్రభువుకు ఎందుకు అలాంటి మాట, అంటే అలాంటి పదం వాడారు అని అంటే యూదులకు బాగా అర్థమయ్యే పదం అది. ఎందుకు యూదులకు బాగా అర్థమవుతుంది ఆ పదం అని ఆలోచిస్తే, యూదులు ప్రతిదినము ఉదయము సాయంకాలము దేవాలయములో గొర్రెపిల్లను వధించాలి. తమ పాపముల కోసం ఒక గొర్రెపిల్ల బలి అవుతుంది, దాని రక్తము చిందించబడుతూ ఉంది. చూడండి, నిర్గమకాండం 29వ అధ్యాయం. నిర్గమకాండము 29వ అధ్యాయము 38వ వచనం. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతి దినము ఉదయమందు ఒక గొర్రెపిల్లను సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలెను. ఈ గొర్రెపిల్ల రాబోయే గొర్రెపిల్లను సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మానవాళి పాపముల కొరకై ఒకేసారి తన్ను తాను అర్పించుకోబోతూ ఉన్నాడు. దేవుడు ముందుగానే అది నిర్ణయించాడు. కానీ ఆ కాలము వచ్చేంత వరకు సూచనప్రాయంగా ఇశ్రాయేలు ప్రజలు ఉదయము ఒక గొర్రెపిల్లను, ఏడాది గొర్రెపిల్లను, సాయంకాలము ఏడాది గొర్రెపిల్లను వాళ్ళు దేవాలయంలో కానీ లేదా దేవాలయానికి ముందు దినాల్లో వారు ట్యాబర్నాకల్లో అర్పించేవారు. ఆ తర్వాత దేవాలయం కట్టిన తర్వాత రెగ్యులర్గా ఇవి రెగ్యులర్ డైలీ సాక్రిఫైసెస్ అంటారు. ప్రజలకు అర్థమవుతుంది, మన పాపముల కోసం ఈ గొర్రెపిల్ల బలవుతుంది అని వాళ్ళు అనుకుంటారు. అంటే వారు తమ పాపముల కోసం చనిపోవాలి, కానీ వారి పక్షాన ఈ గొర్రెపిల్లను వధించడం జరుగుతూ ఉంది. సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే ప్రత్యామ్నాయ మరణం, మన కోసం ఇంకొకరు. అంత మాత్రమే కాదు, యూదులకు ఏటేటా ఒక ప్రధానమైన పండుగ ఉండేది. ఇప్పుడు మనకు క్రిస్మస్ పండుగ ఎలాగో యూదులకు పస్కా పండుగ అలాగో చాలా ప్రాముఖ్యమైన పెద్ద పండుగ యూదులకు. ఆ పస్కా పండుగ రోజు వారు ఇంటింటికి 10 మందికి కలిపి ఒక గొర్రెపిల్లను తీసుకొని వచ్చి అర్పిస్తారు. 10 మందికి, ఇంచుమించు 10 మందికి ఒక గొర్రెపిల్ల ఏటేటా అర్పించడం జరుగుతూ ఉంది. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తే మన పస్కా బలి పశువు అని వ్రాయబడింది. క్రైస్ట్ హెస్ బికమ్ అవర్ పాస్కల్ ఆర్ పాసోవర్ ల్యాంబ్. ఇంకా ఏటేటా వాళ్ళు దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ రోజు అర్పించాల్సిన అవసరం లేదు. అసలు ఈ పస్కా పండుగ మూలాలు ఏంటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా వేరే దేశంలో, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అంటే అబ్రహాం సంతానము, వాళ్ళు బానిసలుగా ఉన్నారు. వాళ్ళను దేవుడు
విడిపించడానికి, బానిసత్వంలో నుంచి బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి మోషే అహరోన్లను లేపడం జరిగింది. వాళ్ళొచ్చి ఫరో రాజు, ఆనాటి రాజుతో మాట్లాడి నా ప్రజలను పోనివ్వని దేవుడు చెబుతున్నాడు అని అంటే, ఆ దేవుడెవడయా, నేనెందుకు పోనిస్తాను అని ఆ విధంగా విర్రబీగాడు. దేవుడు 10 తెగుళ్లను ఆ దేశం మీదకి తీసుకొని వచ్చాడు. విపరీతమైన తెగుళ్ళు, దేశమంతటి మీద తెగుళ్ళు, ప్రజలు భరించలేకపోయారు. అందులో 10వ తెగులు ఏంటంటే మరణదూత వచ్చి ఐగుప్తు దేశంలోని తొలిచూలునంతటినీ చంపేసేయడం. తొలిచూలు అంటే మొదట పుట్టిందంతా కూడా పశువుల్లోనే కానీ మనుషుల్లోనే కానీ తొలిచూలు. రాజు కుమారుడు మొదలుకొని అత్యంత తక్కువ పనిచేసే అతని కుమారుడు సహా అందరూ తొలిచూలు పిల్లలు అలా చచ్చిపోవాలి. ఈ దెబ్బతో యెహోవా దేవుని యొక్క గొప్పతనం ఏంటో ప్రజలకు, రాజుకు అర్థం కావాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇశ్రాయేలు ఆ మరణదూత ఆ దేశంలో సంచరించేటప్పుడు ఇశ్రాయేలు కుటుంబములలో తొలిచూలు చనిపోకుండా ఉండడం కోసమని మీరు ఒక గొర్రెను తీసుకోండి, ఏడాది గొర్రెపిల్లను తీసుకోండి, దాన్ని వధించండి, దాని రక్తాన్ని తీసుకుని మీ ఇంటి గౌన్ల మీద మీరు దాన్ని పూయాలి, రాయాలి. మరణదూత అలా సంచరిస్తూ ఉండగా ఎక్కడ రక్తం ఉంటుందో ఆ ఇంటిలో సావు ఉండకుండా చేస్తూ అలా సాగిపోవడం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు తొలిచూలు అందరూ కూడా వారి యొక్క పశువులలో కూడా తొలిచూలు ఏదీ చచ్చిపోకుండా ఆ రక్తము ఆ దినాన కాపాడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు మన పస్కా బలి పశువు. ఆయన రక్తము చేత ఎవరు కడగబడతారో, ఎవరు కొనబడతారో, ఆయన రక్తములో ఎవరు తమ పాపాలను ఒప్పుకొని ఆ పాపపు వస్త్రాలను, మలిన వస్త్రాలను ఆ రక్తములో ఉదుక్కుంటారో అలంకారప్రాయంగా, అట్టి వారందరూ కూడా నిత్య జీవము పొందుకుంటారు. ఆనాడు ఇశ్రాయేలీయులు మామూలు జీవం పొందుకున్నారు, చావును రుచి చూడకుండా బ్రతికారు. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన వారు, ఆయన సిలువలో చేసిన ఆ త్యాగాన్ని ఎవరైతే నిజంగా తమ జీవితంలో తమ సొంతం చేసుకున్నారో అలాంటి వారు నిత్యము చావకుండా, పాపం వలన వచ్చు జీతం మరణము, నరకము కాబట్టి ఆ నరకాన్ని సంపూర్ణంగా తప్పించుకొని నిత్య జీవము పొందుకొని దేవునితో నిత్యము సంతోషించే రీతిగా ఆ ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేత యూదులకు ఈ గొర్రెపిల్ల, పాపములు, మోసుకొని పోవుట ఇవన్నీ కూడా చాలా అర్థమయ్యే భాష. అందుచేత ఆ యోహాను యేసు ప్రభువును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నా వైపు చూడకండి, నేను ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన దూతను మాత్రమే, నేను క్రీస్తును కాను, నేను అభిషక్తుని కాను. మీరు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆయన కొరకు మార్గాలు సిద్ధం చేయడానికి వచ్చిన దూతను మాత్రమే నేను. మీరు ఆయనను వెంబడించాలి. ఆయనకు శిష్యులు కావాలి. నా శిష్యులు కావడం కాదు, ఆయనకు శిష్యులు కావాలి. నన్ను వెంబడించడం కాదు, మీరు ఆయనను వెంబడిస్తేనే నా పని నెరవేర్చబడినట్టుగా ఉంటుంది, నా జీవితం ధన్యమైపోతుంది. మీరు నన్ను వెంబడిస్తే నా జీవితం ధన్యం కాదు, ఆయనను వెంబడిస్తేనే ధన్యమవుతుంది. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఒకరోజు అబ్రహాముతో దేవుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఇస్సాకును నాకు బలిగా అర్పించాలి అని అన్నాడు. పరీక్షించడం కోసమే. దేవుడు ఎన్నడూ మానవ బలిని కోరడు. మానవ బలికి దేవుడు వ్యతిరేకం. అలా బలులు అర్పించిన వారిని దేవుడు తీవ్రంగా శిక్షించాడు. దేవునికి అసహ్యం అది. కానీ తన కుమారుని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడా అని, అసలు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అబ్రహాము? తన కుమారుణ్ణి, వృద్ధాప్యములో పుట్టిన ఏకైక కుమారుణ్ణి, వాగ్దాన పుత్రుణ్ణి, మొత్తం ఆయన చుట్టే తన జీవితాన్ని కట్టుకొని ఆయన కొరకే ఏమైనా చేస్తాడా, చివరికి నన్ను కూడా వదిలిపెడతాడా అని పరీక్ష చేయడం కోసమని
దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాము తన పని వాళ్ళను వెంటబెట్టుకున్నాడు. బలిపీఠం మీద కట్టెలు అంటే బర్న్ట్ ఆఫరింగ్ ఇవ్వడం కోసమని కట్టెలు తీసుకున్నాడు, తన కుమారుని మీద పెట్టాడు. ఎంతో సుకుమారుడైన ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. 3 రోజుల ప్రయాణం. ఎంత బాధపడి ఉండొచ్చో దారిలో. మొత్తానికి ఆ కుమారునికి ఒక ప్రశ్న వచ్చింది. తండ్రి, బలిపీఠానికి కట్టెలు ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. వేర్ ఈజ్ ద ల్యాంబ్? ఫాదర్, వేర్ ఈజ్ ద ల్యాంబ్? గొర్రెపిల్ల ఏది అనంటే, నీవేరా ఆ గొర్రెపిల్ల అని చెప్పగలుగుతాడు ఆయన. యెహోవా చూచుకొను అని అన్నాడు. యెహోవా చూచుకొను. ద లార్డ్ యావే విల్ ప్రొవైడ్. అండ్ ఇండీడ్, నిజంగా ఆ యెహోవా తన కుమారుని రూపంలో యేసుక్రీస్తు ప్రభువును గొర్రెపిల్లగా అనుగ్రహించడం జరిగింది. లోక పాపమును మోసుకొని పోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. స్వస్థతలు చేయడానికి కాదు. బాగా వినండి, స్వస్థతలు చేయడానికి కాదు. కొంతమంది కాదు, ఎక్కువ శాతం మంది స్వస్థతల మీదనే తమ జీవితాలు కట్టుకుంటున్నారు. ఆ స్వస్థత ఈరోజు ఉంటుంది, మళ్ళీ రేపు పోతుంది. రోగాలు మనిషి అన్న తర్వాత చచ్చిపోయేంత వరకు ఒకటి వస్తుంటుంది, ఒకటి పోతుంటుంది. కొంతమంది కొన్ని రోగాలు వచ్చి దాంట్లోనే చచ్చిపోతారు, కొంతమంది బయటపడతారు, మళ్ళీ రోగం వస్తుంది. వీటికి అంతు లేదు. మనిషి బ్రతికినంత కాలం ఖచ్చితంగా స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై అనేక బాధలు నందును అని యోబు గ్రంథంలో వ్రాయబడింది. నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టి ఉన్నారు అని యోబు గ్రంథంలో వ్రాయబడింది. ఇది వాస్తవం. ఎందుకంటే పాపము లోకములో ప్రవేశించింది కనుక ఈ లోకం మనం విడిచిపెట్టేంత వరకు ఖచ్చితంగా మనుషులకు బలహీనతలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, రోగాలు వస్తాయి, రకరకాలు వస్తాయి. అవి ఈ లోకం మట్టుకే నీకు స్వస్థత వస్తే కొద్ది కాలం మట్టుకే ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక స్వస్థత నిరంతరం ఉంటుంది. పాపము నుంచి విడుదల పొందుకోవాలి, అది ప్రాముఖ్యం. దేవుని శాపము నుంచి విడుదల పొందుకోవాలి, అది ప్రాముఖ్యం. దేవుని ఉగ్రత నుంచి విడుదల పొందుకోవాలి, అది ప్రాముఖ్యం. నిత్య నరకాగ్ని తప్పించుకొని పరలోకం పొందుకోవాలి, అది ప్రాముఖ్యం. ఏది ప్రాముఖ్యం కాదో దాని మీద మనసు పెట్టేటట్టుగా సాతానుడు అనేక మందిని రేపి క్రైస్తవ సంఘాన్ని భ్రష్టు పట్టించేశాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ దేహాన్ని గురించి, మీ వస్త్రాల గురించి ఆలోచిస్తున్నారేంటి? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. యు ఆర్ బిహేవింగ్ లైక్ జెంటైల్స్. అన్యజనుల్లాగా, దేవుడు ఎరగని వాళ్ళలాగా, దేవుడు లేని వాళ్ళలాగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో కేవలము ఈ లోకమే ఉంది, ఇంకా వేరే లోకమే లేదన్నట్టుగా ఈ లోకం కోసమే బ్రతుకుతారు, మెటీరియలిస్టిక్గా బ్రతుకుతారు. మీరు కూడా అలాగే మెటీరియలిస్టిక్గా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని రాజ్యము, ఆయన నీతిని మొదట వెదకండి. మొదట అంటే ప్రయారిటీ. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం ఉన్నాడు యేసుప్రభు? విస్తారమైన ఆస్తి సంపాదించుకొని ఒకడు అంటాడు, పొలం బాగా పండింది, ఓ నా ప్రాణమా సుఖించుము, తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుదును అనుకున్నాడు మనసులో, తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఓ దౌ ఫూల్, ఓ యూ ఫూల్, టునైట్ యువర్ లైఫ్ ఈజ్ రిక్వైర్డ్. ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, నీవు సంపాదించినవి ఎవరి పాలవుతాయి. కనుక కేవలము భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభు, అసలు ఆయన పేరు యేసు. యేసు అంటే ఏంటో తెలుసా? మత్తయి సువార్త 1:21లో రాయబడింది, తన ప్రజలను ఆయనే వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారని రాయబడింది. యేసు అంటే రక్షకుడు. దేని నుంచి? నీకు చీవుడు వస్తుంటే, లేకపోతే ముక్కు కారుతుంటే ఆ కారడం ఆపేయడం కోసమా రక్షకుడు? నీకు కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి తీసేయడం కోసమా రక్షకుడు? నీకు తలపోటు వస్తే తలపోటు తీసేయడం కోసమా రక్షకుడు? క్యాన్సర్ వస్తే క్యాన్సర్ తీసేయడం కోసమా రక్షకుడు?
లేదా ఈ యేసుప్రభుని నమ్ముకుంటే మీ వ్యాపారం బాగవుతుందని దానికోసం ఆ రక్షకుడు, వ్యాపారం కోసం ఆ రక్షకుడు? యేసుప్రభుని నమ్ముకుంటే మంచి ఆరోగ్యం వస్తుందనో, వ్యాపారంలో మంచిగా ఎదుగుతామనో, ఇలాంటి వాటి కొరకు ఎదురు చూడడం అనేది వాక్యానుసారము కాదు. నీ పాపముల నుండి నీకు విముక్తి కలగాలి. దానికోసమే యేసుప్రభు వచ్చాడు. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. హీ ఈజ్ అవర్ ల్యాంబ్, పాస్ఓవర్ ల్యాంబ్. కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ఇక్కడ ఇదిగో అనే మాట నేను తర్వాత చెప్తాను, కానీ మొట్టమొదటిగా ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అలోన్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుడు నిర్ణయించిన పాపానికి దేవుడు నిర్ణయించిన ఒకే ఒక ఏర్పాటు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తప్ప మరో ఏర్పాటు లేదు. ఈయన తప్ప మరొక ఏర్పాటు లేదు. ఈయనే యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడన్నాడు. యేసుప్రభు అనుచరుడు, శిష్యగణములో శ్రేష్టమైన వాడు, నాయకుడు పేతురు వాక్యం చెప్తే ఇలా అన్నాడు, ఆకాశము క్రింద భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఆకాశము క్రింద భూమి మీద ఏ నామమున రక్షణ కలగదు, యేసు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ కలగదు. ఎందుకంటే భూమి పునాదులు వేయబడక మునిపే ఏర్పరచబడిన దేవుని గొర్రెపిల్ల, భూమి పునాదులు వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్లగా యోహాను భక్తుడు ఇంకొక చోట ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువును వర్ణించడం జరుగుతుంది. ఇది యోహాను భక్తుని యొక్క భాష. ఇది యూ డోంట్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ విత్ ఎనీబడి. పర్టిక్యులర్లీ దిస్ ఈజ్ జోహనైన్ లాంగ్వేజ్, అంటే యోహాను యొక్క భాష. హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ టేక్ అవే అవర్ సిన్స్. హెబ్రీ పత్రికలో ఈ విధంగా రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చీటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. వన్స్ అండ్ ఫర్ ఆల్ 10వ అధ్యాయంలో ఉంటుంది. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనంలో వన్స్ అండ్ ఫర్ ఆల్, ఒక్కసారి మానవ కోటి పాపముల నిమిత్తము ఆయన బలి అర్పించాడు. అందుకే మనము చూడుము ఈ క్షణమే కల్వరిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను అనే పాట పాడుతూ ఉంటాం. లుక్ అట్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆయన ఒక్కడే, ఆయన తప్ప మరొకరు ఎవరూ కూడా నీ పాపములను తీసివేయలేరు. యేసు ప్రభు ఒక్కడే నీ పాపములను తీసివేయగలుగుతాడు. రే కంఫర్ట్ గారి భాషలో చెప్పాలి అంటే, వీ డిడ్ ద రాంగ్, హీ అలోన్ పేడ్ ద ప్రైస్. మనం తప్పిదం చేశాం, ఆయన మాత్రమే, హీ అలోన్, ఎవరు చేయలేదు, ఆయన మాత్రమే మూల్యం చెల్లించాడు. తన ప్రాణమనే మూల్యం చెల్లించాడు. ఆయననే ఎందుకు నమ్ముకోవాలి? ఎవరు ఏం చేశారు చెప్పండి మీరు నమ్ముకోవడానికి? వేరే వాళ్ళు ఏం చేశారు చెప్పండి నమ్ముకోవడానికి? ఈయన మాత్రమే నీ కోసం తాను పవిత్రంగా బ్రతికాడు. హిస్ హోలీ లైఫ్ వాజ్ ఫర్ యువర్ హోలీనెస్ అండ్ హిస్ సిన్లెస్ స్పాట్లెస్ డెత్ యాజ్ అ ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ యూ. అందుకే వీ డిడ్ ద రాంగ్, హీ అలోన్ పేడ్ ద ప్రైజ్ అండ్ దేర్ ఫార్ హీ అలోన్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వేషన్. యేసు ప్రభు మాత్రమే. ఆయన అనేక మార్గాల్లో ఒక మార్గం కాదు, ఆయనే ఏకైక మార్గం. ఈయన నమ్ముకోకపోతే, ఈయనను ఆశ్రయించకపోతే ఎవ్వరికీ క్షేమము లేదు, నిత్య భద్రత లేదు, నిత్య క్షేమము లేదు. ఈయనను ఆశ్రయించిన వారికి నిత్య భద్రత, నిత్య క్షేమము ఉన్నది. He takes away our sin
మన పాపమును మోసుకొని పోతాడు అనేది ఇక్కడ. మన పాపము, ఇక్కడ రెండు విషయాలు. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వాళ్లకు పాపపు అపరాధము నుంచి విడుదల వస్తుంది, శిక్ష నుంచి విడుదల వస్తుంది. అంత మాత్రమే కాదు, పాపపు శక్తి నుంచి కూడా విడుదల ప్రారంభమవుతుంది, విడుదల వస్తుంది. వీఆర్ నో మోర్ అండర్ సిన్, వీఆర్ నో మోర్ అండర్ సేటన్. వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ది గిల్ట్ అండ్ ద పెనల్టీ ఆఫ్ సిన్, and we are also delivered from the dominion of sin. You don't have to sin against God. ఏమీ చేయలేక నిస్సహాయమైన స్థితిలో నేను పాపం చేస్తున్నానని ఏ క్రైస్తవుడు చెప్పకూడదు. అది అవిశ్వాసుల పరిస్థితి. అది విశ్వాసులకు అలాంటి పరిస్థితి లేదు. We have been given the dominion over sin. So when we are sinning కాన్షియస్లీ, ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నాం, బలహీనులుగా కాదు. అంటే నేను ఏం చేయలేను, బట్ సిన్, నాట్ లైక్ దట్. యూ క్యాన్ లివ్ రైచస్ లైఫ్, బట్ యూ డోంట్ వాంట్ టు, అండ్ యు ఆర్ సిన్నింగ్. క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ వే. యేసు ప్రభువు మాత్రమే పాపపు శిక్ష నుంచి విడుదల అనుగ్రహించేవాడు, పాపపు శక్తి నుంచి విడుదల అనుగ్రహించేవాడు, ఒకానొక రోజున పాపపు సన్నిధి నుంచి కూడా విడుదల అనుగ్రహించేవాడు. హీ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్ అని ఉంది. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపం అంటే అర్థం ఏంటంటే, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భేదములు లేకుండా అందరికీ ఈయన అందుబాటులో ఉన్నాడు. నీ కులాన్ని బట్టి నీవు దేవునికి దూరం కావాల్సిన అవసరం ఏం లేదు. నీ జాతిని బట్టి దేవునికి దూరం కావాల్సిన అవసరం లేదు. నీ జాతీయతను బట్టి, అంటే దేశాన్ని బట్టి నీవు దేవునికి దూరం కావాల్సిన అవసరం లేదు. మేము ఇదిగో ఈ దేశంలో ఉన్నాం కాబట్టి మాకు యేసు ప్రభు అవసరం లేదంటే, నీకు కావాలని అవసరం లేకపోతే ఎవరైనా చేయలేరు. బట్ ఆయన మాకు కాదేమో, ఈ యేసు ప్రభు మాకు దేవుడు కాదేమో అనడానికి వీల్లేదు. ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభువు. ఇది ఎంత సంతోషాన్ని, ఎంత ధైర్యాన్ని మనకు కలగజేస్తుంది. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల నీ పాపాన్ని మోసుకొని పోలేడా? అమ్మో, నేను చాలా పాపాలు చేశాను, చాలా ఘోరమైన దుస్థితిలో నేను బ్రతికాను కనుక నా పాపాన్ని మాత్రం ఆయన క్షమించలేడు అని చెప్పే పరిస్థితి ఎవరికైనా ఉంటుందా? ఎవ్వరికీ లేదు. చాలా సంవత్సరాల కిందట మన పొరుగు దేశం శ్రీలంక ఉంది కదా, శ్రీలంకలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు అజిత్ ఫెర్నాండో. వైఎఫ్సి, యూత్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థకు నేషనల్ హెడ్. ఆయన గ్రేట్ బైబిల్ టీచర్. ఆయనను పెరు దేశంలో వాక్యం చెప్పడానికి పిలిచారట. అప్పుడు ఆ దేశంలో అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. నల్లవాళ్ళు కనపడితే నల్లవాళ్ళను చంపేసే పరిస్థితి కనపడుతూ ఉంది. ఓన్లీ వాళ్ళ జాతీయతకు సంబంధించిన, వాళ్ళ ఏమంటారు ట్రైబ్కు సంబంధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళను మాత్రమే, వాళ్ళతో మాత్రమే బాగుండే వాళ్ళు, మిగతా వాళ్ళను కొట్టడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దినాలవి. ఈయననేమో నల్లగొట్టాడు. మీటింగ్లు ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్ళాడు. ఈయనను కాపాడే బాధ్యత మీటింగ్లు ఏర్పాటు చేసే వాళ్లకు ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఒక బలమైన ఏమంటారు బాడీగార్డ్ను ఏర్పాటు చేశారట. మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన ఈయనతో పాటు ఉంటాడు, పాస్టర్ గారితో పాటు ఉంటాడు, వచ్చేటప్పుడు ఉంటాడు, వచ్చేటప్పుడు రోజు సువార్త చెప్తున్నాడు ఆయనకు కారులో. లాస్ట్ రోజు అజిత్ ఫెర్నాండో గారు ఆ సైనికుడి వైపు చూసి, ఆ బాడీగార్డ్ వైపు చూసి ఆయన అన్నాడట, ఇంక నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను, ఇప్పుడు చేసేది నీ వంతు మాత్రమే, నీవే చేయాలి. యేసు ప్రభువును నమ్ముకోకుండా ఉండడానికి ఎందుకు ఇంకా వెనక్కి వెళ్తున్నావు? కారణాలు ఏంటి అని అంటే, ఆయన అన్నాడట, నేనెంత ఘోరమైన పాపినో నీకు తెలిస్తే నాకు ఇలాంటి ఆఫర్ ఇవ్వవు అని అన్నాడట. అప్పుడు ఆయన రోమాపత్రిక 5వ అధ్యాయంలో నుంచి ఒక వచనం చూపించాడు. మనం ఇంకా
భక్తిహీనులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాడు. వెన్ వీ వర్ స్టిల్ అన్గాడ్లీ అండ్ సిన్నర్స్. అయ్యా లేదు, మీకు అర్థం కావట్లేదు, నేను మామూలు అన్గాడ్లీ పర్సన్ కాదు. నేను ఎంతమంది జీవితాలు నాశనం చేశానో, ఎంతమందిని చంపేశానో, ఎంతమందిని నేను ఐఎమ్ ద మోస్ట్ వికెడ్ పర్సన్. అంటే ఎబ్రి పత్రికలో నుంచి ఒక వచనం చూపించాయంట. హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ దెమ్ టు ది అటర్మోస్ట్. తన యొద్దకు వచ్చు వానిని ఆయన రక్షింప సమర్థుడు. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్ ఫ్రమ్ ద గటర్మోస్ట్ టు ది అటర్మోస్ట్. అంటే ఎంత నీచ నికృష్టమైన ఘోరాతి ఘోరమైన మనుషులను తినే దుర్మార్గుడమైన ఎటువంటి వ్యక్తివైనా ఆయన రక్షించడానికి సమర్థుడు. నీ పాపములన్నింటినీ తన మీద వేసుకొని నీ స్థానంలో చనిపోయిన తిరిగి లేచిన సమర్థుడు. అంత మాత్రమే కాదు, ఇష్టము కలిగిన వాడు. ఆయన అన్నాడట, బాగానే ఉంది, యేసుప్రభు ఇంత మంచివాడు అన్నది చాలా సంతోషకరమైన విషయం. కానీ నేను నమ్ముకున్న తర్వాత బాగా బ్రతుకుతానో లేదో, ఆయన గింపుగా బ్రతుకుతానో లేదో, అసలు నా జీవితంలో మార్పు వస్తుందో లేదు, నాకు భయంగా ఉంది. అందుకే నేను ఆయనను నమ్ముకోవడానికి వెనుకాడుతున్నాను అని అంటే ఫిలిప్పీ పత్రిక 4:13 చూపించాడు. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. అప్పుడు ఆయన ఇక లేదు, యేసుప్రభుని నేను నమ్ముకుంటాను. ఇక ఆయన యేసుప్రభుని నమ్ముకోవడం జరిగింది. లాస్ట్ డే ఆయన తుపాకీ చూపించాడు. ఆయనకు ఒక బైబిల్ ఇచ్చాడు. ఈయన ఒక తుపాకీ ఒక చేతిలో, బైబిల్ ఒక చేతిలో పట్టుకొని, ఇంతవరకు నా జీవితంలో ఈ తుపాకీతో అనేక మందిని, అంటే యుద్ధంలో పోరాడడం వేరు, కానీ ఊరికనే చాలామందిని చంపాను, చాలామంది జీవితాలను పొట్టన పెట్టుకున్నాను, చాలా దుర్మార్గమైన పనులు చేశాను. ఇప్పుడు ఈ బైబిల్ నన్ను మార్చింది. నేను ఈ బైబిల్లో చెప్పబడిన రీతిగా నడుచుకుంటాను. ఈ బైబిల్లో ఉండే సువార్త వ్యాప్తి కొరకై ప్రయత్నం చేస్తానని తీర్మానం చేసుకున్నాను. నీవెంత ఘోర పాపివైనా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షింప సమర్థుడు అన్న విషయాన్ని నీవు మర్చిపోకూడదు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే దేవుని మంచి స్వభావానికి అనుగుణ్యము కానిదేదో అదంతా పాపం. అంటే దేవుడు మంచివాడు, చెడ్డది పాపం. ఇంకా అలంకార భాషలో చెప్పాలంటే దేవుడు వెలుగు, చీకటి పాపం. అంటే చీకటిలో ఉండడం పాపం అనుకున్నారు. ఇది అలంకార భాష. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఇన్ కన్ఫార్మిటీ టు ద విల్ అండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ సిన్. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపాలు రకరకాలు, అంటే కేటగిరీస్. ఒకటి ఏంటంటే చెయ్యవలసినవి చేయకపోవడం, అది పాపం. చెయ్యవలసినవి, ఉదాహరణకు మనము దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమించట్లేదు, అది పాపం. మనుషులను ప్రేమించాలి, ప్రేమించట్లేదు, అది పాపం. ప్రార్థన చేసుకోవాలి, చేసుకోవట్లేదు, అది పాపం. వాక్యం చదవాలి, చదువుకోవట్లేదు, అది పాపం. సువార్త చెప్పాలి, సువార్త చెప్పట్లేదు, అది పాపం. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక కుమారుడిగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా చాలా ఉన్నాయి. వాక్యంలో చెప్పబడిన విషయాలు నీవు ఏవైతే ఆయన చేయమని చెప్పాడో అది చేయకపోతే అది పాపం. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. కాబట్టి మేలైనది చేయనెరిగి ఉండియో అలాగూ చేయని వానికి అది పాపమగును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది. ఇదొక టైప్, అంటే ఒక టైప్ ఆఫ్ పాపాలు దీనికి వస్తాయి. రెండవది చెయ్యకూడనివి చేయడం. దొంగతనం చేయొద్దు అన్నాడు, దొంగతనం చేసాం. అబద్ధం ఆడవద్దు, అబద్ధం ఆడాం. బూతులు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడాం. పొరుగువాన్ని ఆశించవద్దు, ఆశించాం. ఇలాగూ ఏదైతే వద్దని చెప్పాడో దాన్ని చేయడం, వద్దని చెప్పింది అలా చేయడం, అది పాపం. దాన్ని సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. మూడవ టైప్ ఏంటంటే సిన్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్.
ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటిలో అపరాధి అగును. అంటే ఏంటంటే చేసిన 4 మంచి పనులు కూడా సరైన మనసుతో చేయకపోవడం, వేరే ఉద్దేశాలతో చేయడం. కొంతమంది ఇట్లా దేవునికి కానికేస్తూ ఎంత వేసానో చూపించడం కోసం, ఇతరులకు చూపించడం కోసం చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మనం చర్చిలో అలా చదవం, నార్మల్గా అలా చెప్పం ఏమిచ్చినా కానీ. వీ డోంట్ వాంట్ ఎంకరేజ్ దాట్. నేను చెప్తే తప్పేమీ లేదు వాస్తవానికి, కానీ మీరు కోరుకోవడం తప్పు, ఇచ్చే వ్యక్తి కోరుకోవడం తప్పు. నేను ఇంత ఇస్తున్నా అందరికీ చెప్పండి, అందరికీ తెలియాలి నేను ఎంత ఇస్తున్నానో. హృదయం మంచిగా లేదు. చేసే ఆ 4 పనులైనా మంచి పనులు కూడా సరిగ్గా చేయకపోవడం, లోపాలు లోపాలు లోపాలు. నిలువెల్ల మనిషి చెడిపోయాడు, పాపి అయిపోయాడు. జన్మ పాపం ఉంది, జీవిత పాపం ఉంది. నిన్ను నీవు నీ పాపములలో నుండి విడుదల చేసుకోలేవు. ఒకే ఒక మార్గం ఉంది, యేసు ప్రభువే ఆ మార్గం. ఆయనే నీకు విడుదల కలగజేస్తాడు. ఇదిగో కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, జాతి ఏదైనా, ఎవరివైనా సరే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఒకేసారి మనందరి కోసం సిలువలో వధించబడ్డాడు. ఆనాడు ఈ మాటలు చెప్పేటప్పుడు యూదులకు యెషయా గ్రంథం 53వ వచనం 53వ అధ్యాయం కూడా వాళ్ళకు తెలుసు. అక్కడ ఆయన గొర్రె వలె వధించబడ్డాడు, సిలువలో వధించబడ్డాడు, తన రక్తాన్ని కార్చాడు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. మనం పరలోకానికి వెళ్ళాలి అనంటే మన పాపాలకు క్షమాపణ కలిగితేనే తప్ప మనం పరలోకానికి చేరుకోం. మరి పాపానికి క్షమాపణ ఎలా వస్తుందంటే నీవు అడిగినందువల్ల రాదు. దానికంటూ ఒక ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేశాడు. పాపాన్ని క్షమించాలి, పరిశుద్ధుడైన దేవుడు ఉన్న ఫలానా నిన్ను క్షమించాను పో అంటే ఆయన పరిశుద్ధత కోల్పోతాడు. ఆయన నీతి న్యాయం తప్పిపోయినట్టుగా అవుతుంది, అన్యాయస్తుడైపోతాడు ఆయన. కనుక న్యాయం తప్పకుండా, నీతి తప్పకుండా, తన పరిశుద్ధతకు భంగపాటు కలగకుండా మనకు రావాల్సిన శిక్షను యేసు ప్రభు తన కుమారుడైన యేసు ప్రభు మీద వేశాడు. హీ ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ అవర్ ఫర్గివ్నెస్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఫర్గివ్నెస్ యూ షుడ్ కమ్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు లేకుండా నీ పాపాలకు క్షమాపణ లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే నీ పాపాలకు రావాల్సిన మూల్యం, తన ప్రాణము అనే మూల్యం, రక్తం అనే మూల్యాన్ని చెల్లించడం జరిగింది. సరే, మంచిదే. ఎవరికి మాటలు? అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఎవరికి మాటలు? ఇక్కడ వింటున్న మనకందరికీ. ఇక్కడ అంటూ ఉన్నాడు యోహాను, యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో అన్నాడు. బిహోల్డ్. ఈ మాటకు అర్థం ఏంటంటే గివ్ ఎ పెనట్రేటింగ్ లుక్, పే రియల్ అటెన్షన్. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీన్ని నీవు పెడచెవిన పెట్టవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నీవు ఈ విషయాన్ని వినట్టుగా ఉండవద్దు. ఇది నీ జీవితాన్ని బాగు చేసే విషయం. ఇది కళ్ళు పెద్దవి చేసుకొని చూడు, తేరి చూడు, జాస పెట్టి చూడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా విను అని దీని అర్థం. లుక్ ఆర్ బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్తలో యేసు ప్రభువును నమ్ముకోవడం ఎలా అంటే ఆయన అంటాడు బై లుకింగ్ అట్ హిమ్ అంటాడు. ఆయనను చూచటం ద్వారా, లేదా ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా అని అంటాడు. బైబిల్లో అనేక చోట్ల ఇదే యోహాను ఏం చెప్పాడో తెలుసా? కొంతమంది ఇప్పుడు బూటకపు క్రైస్తవులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ మాటలు కూడా చెప్పుకోవాలి. అదేంటంటే, అవునండి మేము 5 ఏళ్ల కిందట యేసుప్రభుని నమ్ముకున్నా, పలానా రోజు యేసుప్రభుని నమ్ముకున్నా, పలాని వాక్యం ద్వారా నమ్ముకున్నా అని డేట్లు చెప్తూ ఉంటారు. అది కాదు. మారు మనసు పొందాలి. నువ్వు నమ్ముకున్నట్టు రుజువేంటి? యేసుప్రభుని నిజంగా నమ్ముకున్నట్టు రుజువేంటి అంటే మారు మనసు పొందుకోవాలి. మారు మనస్సు
పొందుకోకుండా నేను యేసు ప్రభు నాకు కావాలి అని అంటే నీ జీవితంలో మార్పులు జరగకుండా, ఇంతకుముందు బూతు మాట్లాడేవాడు ఇప్పుడు బూతు మాట్లాడడం మానేయకుండా, ఇంతకుముందు దొంగతనం చేసేవాడు ఇప్పుడు దొంగతనం మానేయకుండా, ఇంతకుముందు అంటే కొట్లాడేవాడు ఇప్పుడు కొట్లాట మానేయకుండా, ఇంతకుముందు విపరీతమైన అపవిత్రతలో రాత్రింబగళ్ళు గడిపేవాడు ఇప్పుడు పవిత్రతను కోరుకొని అపవిత్రతను వదిలిపెట్టేసే పరిస్థితి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ నేను యేసుప్రభుని నమ్ముకున్నానంటే, ఇదే ఏ యోహాను యేసుప్రభుని చూపిస్తున్నాడో ఆ యోహాన్ అంటాడు, చాలా తీవ్రమైన మాటలు అంటాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధేవుడు చెప్పాడు. మారు మనసులకు తగిన ఫలాలు ఫలించండి, లేని ఎడల గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల వేళ మనం ఆలోచన చేయాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నిజమైన మారు మనసు వచ్చిందా మనకు? నిజమైన పశ్చాత్తాపం జరిగిందా? నిజంగా మనం యేసుప్రభుని నమ్ముకున్నాము అన్న దానికి రుజువేంటి? థామస్ వాట్సన్ అనే దైవజనుడు ద డాక్ట్రిన్ ఆఫ్ రిపెంటెన్స్ అనే పుస్తకంలో దాన్ని బహుగా చక్కగా వివరించాడు. నిజంగా మారు మనసు లేని వారు చాలామంది ఉన్నారు అని అంటాడు. ఆ మారు మనసును గూర్చి ఆయన మాట్లాడుతూ నకిలీ మారు మనసు చాలామందికి ఉంది అని అంటాడు. దాన్ని కపట పశ్చాత్తాపము అని రాశాడు. చాలామంది పశ్చాత్తాపడతారు, తప్పు చేశానని ఒప్పుకుంటారు. దేనికంటే చట్టానికి భయపడేట. నిజంగా మనసులో పాపం నుంచి తొలగిపోవాలని కాదు, చట్టానికి భయపడి. అంటే నేను ఈ తప్పు చేస్తే చట్టము కళ్ళలో పడితే నన్ను జైల్లో పెడతారు అంటే, ఇక మన భాషలో చెప్పుకోవాలంటే నేను చేసే తప్పు బయటపడితే చాలా శిక్ష వస్తుంది అని ఆ విధంగా పశ్చాత్తాపడతారట. యూదా పశ్చాత్తాపడినట్టు, బైబిల్లో పాత నిబంధనలో ఆహాబు రాజు పశ్చాత్తాపడినట్టు, భయాన్ని పుట్టించడానికి కొంత దోషం మనలో ఉంటే చాలు, భయం వచ్చేస్తుంది. కానీ ఇది సరిపోదు. మారు మనసు పొందడానికి కొంత బాధ కష్టం సరిపోతే నరకములో యాతన పడేవారు అత్యధికంగా పశ్చాత్తాపడతారని చెప్పుకోవచ్చు. కేవలము ఇతరులకు భయపడి పశ్చాత్తాపడడం, దట్స్ నంబర్ 1, కపట పశ్చాత్తాపం. నంబర్ 2, పాపము చేయకూడదని తీర్మానం చేసుకున్నంత మాత్రాన పశ్చాత్తాపడినట్టు కూడా కాదు. ఇర్మియా గ్రంథంలో నేను సేవ చేయనని ఇతర దేవతలకు చెప్తున్నారట వాళ్ళు. ఐ విల్ నాట్ సర్వ్ అదర్ గాడ్స్ అని చెప్తున్నారు. అంటే ఈ పాపం చేయను అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. కానీ ప్రతి చెట్టు కింద విగ్రహారాధన చేస్తూనే వచ్చారు. తీర్మానం చేసుకున్నంత మాత్రాన కాదు. నార్మల్గా చాలామందికి అనారోగ్యం వస్తే అప్పుడు భయం వస్తుంది, దేవుని భయం వస్తుంది. భయం వచ్చి ఆ టైంలో కొంచెం బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తారు. అందుకే ఎన్నడూ బైబిల్ పట్టుకునే వ్యక్తి కూడా హాస్పిటల్లో తలగడ దగ్గర బైబిల్ పెట్టుకుని ఉంటాడు. ఎన్నడూ బైబిల్ చదివినవాడు కూడా అంటే వస్తుంది, అప్పుడు వస్తుంది అన్నట్టు. ఏదైనా దెబ్బ తగిలితే, దెబ్బ కొడితే అమ్మో ఏదో అయ్యేటట్లు ఉంది అని అప్పుడు ఓ ప్రభువా నాకే ఈ రోగం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, నేను తప్పు చేసినందుకే వచ్చింది, ఇంకోసారి చేయను ప్రభువా అని అట్లా అనడం అన్నట్టు. అధిక బాధలో చాలామంది అధిక బాధలో ఉన్నప్పుడు ఇలాంటి తీర్మానాలు చేస్తారు. భవిష్యత్తులో ఏదైనా హాని జరుగుతుందంటే ఆ హాని తప్పించుకోవడానికి మాత్రమే చాలామంది పశ్చాత్తాపడినట్టుగా పడతారు. కానీ హృదయం లోపల మాత్రం ఏమాత్రం మార్పు లేదు. మరికొంతమంది కపట పశ్చాత్తాపం ఎట్లుంటుందంటే కొన్ని పాపపు మార్గాలు వదిలిపెడతారు. అంటే ఈ తప్పు వదిలిపెట్టి ఇంకో తప్పు మాత్రం కంటిన్యూ చేస్తుంటారు.
అన్ని పాపాలు వదిలిపెట్టడము అనేది లేదు ఇక్కడ. ఇప్పుడు సిగరెట్ తాగడం మానేస్తారు. ఎందుకంటే సిగరెట్ తాగితే ఈ లంగ్స్ దెబ్బతింటాయి, డాక్టర్ చెప్పాడు లంగ్స్ దెబ్బతింటాయి, లేదా నీకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పాడు. అందుకని అది మానేశాడు. అంతేగాని నిజంగా లోపల నా పాపాన్ని బట్టి యేసుప్రభు చనిపోయాడు కదా, నేను ఇంత ఘోరమైన పాపంలో నరకానికి వెళ్ళవలసిన నన్ను నా కోసం యేసుక్రీస్తు ప్రభు ఇంత గొప్ప త్యాగం చేశాడు కదా, నేను ఆయనకు అయిష్టమైన వాటన్నిటి నుంచి దూరం కావాలనే మనసు కాదు ఇది. ఊరికే జస్ట్ ఒకటి వదిలిపెట్టడం, ఓ కొత్త పాపాన్ని వదిలిపెట్టేసి పాత పాపాన్ని కంటిన్యూ చేయడం, లేదా పాత పాపాన్ని వదిలిపెట్టేసి ఒక కొత్త పాపాన్ని మనము కంటిన్యూ చేయడం జరుగుతుంది. అందుకని నిజమైన పశ్చాత్తాపములో నిజంగా ఒక వ్యక్తి యేసు ప్రభువును లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా పాపానికి రావాల్సిన శిక్ష తన మీద తనంతట తానే వేసుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుని గొర్రెపిల్ల అని నమ్మే వ్యక్తి ఏం చేస్తాడంట? 6 విషయాలు చేస్తాడట. 1, పాపము చేసిన తర్వాత ఇది పాపమని పాపాన్ని గుర్తించడం. మొదటి విషయం. టైం లేదు కాబట్టి నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. యాక్చువల్గా లాట్ ఆఫ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకు బాగా అర్థమైంది. నేను తప్పిదం చేశా, నేను పాపం చేశాను, నేను జన్మ పాపిని, నేను జీవిత పాపిని, ఎన్నో రకాలైన పాపాలు చేశా, అన్ని రకాలైన పాపాలు ఉన్నాయి నాలో అని పాపం చేశాను అని గుర్తించడం. 2వది, పాపాన్ని గురించిన వేదన పడడం, దుఃఖించడం పాపం పట్ల. నేను పాపం చేశాను, అయ్యో నేనెంత తప్పు చేశాను, ఇది చేయకూడదు కదా, యేసు ప్రభువును మరలా సిలువగీసినట్టుగా నేను నా పాపాలను అలా చేస్తూ ఉన్నాను అని పాపమును గురించి దుఃఖపడడం. 3వది, పాపాన్ని ఒప్పుకోవడం అంటే తండ్రి పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి తిని అని ఒప్పుకోవడం. తప్పు చేసి కూడా తప్పు చేయలేదని గింకరించి బ్రతికే జీవిత విధానం మానవుంది. ఆదామవ్వలు తప్పు చేస్తే ఎవరు తప్పు చేశారంటే ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఆదామేమో అవ్వ మీద వేసాడు, దేవుని మీదనే వేసాడు. నేను ఏమన్నాను ఈ అమ్మాయిని అనవసరంగా ఊరుకున్నోనికి పెళ్లి చేసి ఈ అమ్మాయి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నువ్వే కదా నాకు ఇచ్చింది అని దేవుని మీద వేసేసాడు, అమ్మాయి మీద వేసేసాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం తక్కువ తినిందా? సర్పం మీద వేసింది. ఒకరి మీద ఒకరు అంటే నా తప్పుని నేను ఒప్పుకోను, కానీ వేరే వాళ్ళ మీద వేయడానికి మాత్రం ముందుంటాను. వేరే వాళ్ళు తప్పు చేస్తారు, నేను ఎన్నడూ తప్పు చేయను టైప్లో. నిజమైన పశ్చాత్తాపములో పాపాన్ని ఒప్పుకోవడం ఉంటుంది. నంబర్ 4, పాపాన్ని గురించి సిగ్గుపడడం. అసలు దాని గురించి ఆలోచించిన ప్రతిసారి యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ లివింగ్. ఇట్లాంటి బ్రతుక నేను బ్రతికేది, ఇలాంటి జీవిత విధానమా నాకుండేది, ఇలాంటి నీచ ప్రవర్తన నాకుండేది. అందుకే భక్తుల జీవితంలో వాళ్ళని ఆలోచిస్తే కనుక వాళ్ళు చిన్న తప్పు చేసి కూడా విలవిలలాడిపోయారండి. గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో నెవ్వ పొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాపరాశి, ఇవ్విధమున చెడిపోతిని నేమి సేతు నోహో త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే. పాపాన్ని గూర్చి సిగ్గుపడాలి, తల దించుకోవాలి. తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అని తల దించుకోవాలి, తల ఎత్తుకోకూడదు. రాంగ్ చేసి కూడా నేనేం రాంగ్ చేశానని మళ్ళీ దానికి ఎట్లా మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మానవ నైజం అది. బట్ నిజంగా ఎవరి హృదయంలోనైతే దేవుడు కార్యం చేస్తాడో ఆ వ్యక్తి
నిజమైన పశ్చాత్తాపము పొందుకోవడం జరుగుతుంది. 5వది పాపాన్ని ద్వేషించుట. అంటే నువ్వు ఏ పాపంలోనైతే కొనసాగుతున్నావో ఆ పాపాన్ని ద్వేషించాలి. యూ షుడ్ నెవర్ లవ్ సిన్, హేట్ సిన్. నిజమైన విశ్వాసి పాపాన్ని అసహించుకోవడం జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ పాపముతో పోరాటంలో ఎన్నోసార్లు ఓడిపోతూ ఆయన అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ప్రెజెంట్ టెన్స్లో చెప్పాడు. ఓ వాట్ ఎ రిచెడ్ మ్యాన్ దట్ ఐ యామ్ అండ్ హూ షల్ డెలివర్ మీ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ దిస్ డెత్. పాపాన్ని ద్వేషించాలి, చేసిన తప్పును ద్వేషించాలి. పాపాన్ని ద్వేషించకుండా మనము యేసుప్రభుని నమ్ముకున్నాము అని ఊరికే భ్రమలో ఉంటే, నేను ఇలాగే చెప్పుకుంటా పోతా చచ్చిపోయేంత వరకు. నేను నా జీవితాన్ని పరీక్షించుకోవాలా, మీరు మీ జీవితాలను పరీక్షించుకోవాలి. విశ్వాసం అందున్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి తెలుసుకోండి. యూ నెవర్ ఫీల్ దిస్. ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయా? ఇంకోటి 6వది పాపము నుండి తిరుగుట. ద్వేషించి అక్కడి నుంచి పారిపోవాలి. ఇంకా దానికి గుడ్ బై చెప్పాలి. బర్న్ ద బ్రిడ్జెస్ బిహైండ్ యూ అని ఇంగ్లీష్లో సామెత ఉంటుంది. నీ వెనక ఉండే బ్రిడ్జెస్ దాటిపోయిన తర్వాత కాల్చేసేయి. మళ్ళీ ఎవడు ఆ సాతావుడు నీ వెంట రాకుండా కాల్చేసేయి. బర్న్ ద బ్రిడ్జెస్ బిహైండ్ యూ. పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ 6 విషయాలు కనుక నీ పశ్చాత్తాపంలో లేకపోతే నీ పశ్చాత్తాపము సరైన పశ్చాత్తాపం కాదు. నీ మారు మనసు సరైన మారు మనసు కాదు. నీ జీవితంలోకి యేసుప్రభు సరిగ్గా రాలేదు. వచ్చాడని భ్రమపడుతూ భ్రమలో బ్రతుకుతూ అలాగే అందరికీ కొంచెం మంచిగా ఉన్నట్టుగా కనబడి ఆ తర్వాత చనిపోతే మేము కూడా క్రిస్టియన్ బరియల్ మీ కొరకు చేసి మీ గురించి ఈ బ్రదర్ పరలోకానికి వెళ్ళాడని నేను సాక్ష్యం ఇవ్వడం, లేకపోతే ఇంకొకరు సాక్ష్యం ఇవ్వడం, ఇలాగా చెప్పడం, అందరూ తీరా ఇక్కడ కళ్ళు మూసి అక్కడ నరకంలో కళ్ళు తెరవడం. ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ 6 థింగ్స్ ఇంగ్రీడియంట్స్, ఈ 6 ఇంగ్రీడియంట్స్ లేకపోతే కనుక నీ పశ్చాత్తాపం బూటకపు పశ్చాత్తాపం. నువ్వు తిరిగి మారు మనసు పొందాలి. యూ మస్ట్ బి బార్న్ అగైన్. యూ మస్ట్ బి బార్న్ అగైన్. ఈ రోజైనా యేసు ప్రభు వైపు తిరుగు, నిజంగా తిరుగు. బిహోల్డ్, పే ఫుల్ అటెన్షన్ టు దిస్, గివ్ యువర్ లైఫ్ టు హిమ్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్ అలోన్. నేను బాప్తిసం తీసుకున్నా అని భ్రమపడద్దు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతోమంది నరకానికి వెళ్తారు. మేము బాప్తిసం ఇవ్వడానికి తొందరపడి ఎవరికి బాప్తిసం మీకు తెలుసు కదండి. బాప్తిస్మ కార్యక్రమం, బాప్తిసం అక్కడ లాస్ట్ ఆ క్షణంలో కూడా ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు. నిజంగా మీకు అర్థమైంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పాము. అన్నీ ఎస్ అని చెప్పి మమ్మలను ఒప్పించి మేము నిజంగా మారు మనసు పొందామని చెప్పి మారు మనసునకు తగిన ఫలాలు ఏవి కనబడకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఇంకా మేము పరలోకానికి వెళ్తామని అనుకుంటే మీకు మీరే న్యాయం చేసుకుంటున్నారని అర్థం. యూ మస్ట్ బి బార్న్ అగైన్. తిరిగి జన్మించాలి. పాపాన్ని దృష్టించాలి, అంటే పాపాన్ని పాపంగా గుర్తించాలి. పాపాన్ని గురించి ఏడవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపం విషయమై సిగ్గుపడాలి. ఈజ్ దిస్ ద థింగ్ దట్ ఐ హ్యావ్ డన్? సిగ్గుపడాలి, పాపాన్ని ద్వేషించాలి, పాపము నుండి తొలగిపోవాలి. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.